కర్నూలు బస్సు ప్రమాదంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయన్నారు. DNA శాంపిల్స్ ఆధారంగా కుటుంబీకులకు బాడీలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు గౌరవ మన దశవాళ్ళు అడిగినట్టు ఫైర్ అలారం సిస్టమ్ ని కొత్తగా లేటెస్ట్ గా వచ్చే బస్సులకు ఆటోమేటిక్ గా ఎనేబుల్ చేస్తున్నామండి. 7 years ఓల్డ్ బస్ కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్ గా. ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సులు అన్ని దానికి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ఆ టైమింగ్ కూడా ఒక కారణం అండి. మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది, డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు లేట్ నైట్ 3 గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయిన వాళ్ళందరినీ మీరు చూసారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లంట్ మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంతా ఉండేడు ఆ మాంసం ముద్దలు అయిపోయారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్క్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, సీటింగ్ ఎట్లా ఉండాలి అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతూ ఉంటాయి. డిపార్ట్మెంటల్ ఏదో ఒకరో ఇద్దరు చేసే తప్పులకు అందరూ కారకులు కాదండి. ఇక కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాల్ని కుటుంబ సభ్యులకి అప్పగిస్తారు. అయితే రాత్రి ప్రమాదానికి గురైన వీకారి ట్రావెల్స్ బస్సులో ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం హైడ్రాలిక్ వైర్స్ తెగిపోవడమే అని తెలుస్తోంది. ఇక ఈ బస్సు ప్రమాదంపై విషాద ఛాయలు అయితే ఎలుముకున్నాయి. బస్సు ప్రమాదంపై ఇప్పటికే కేసు సైతం నమోదు చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బస్సు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. DNA శాంపిల్స్ ఆధారంగా కుటుంబీకులకు బాడీలను అప్పగిస్తున్నట్లుగా తెలిపారు. అర్ధరాత్రి అంతా నిద్రపోతున్న వేళ సడన్గా ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఆల్రెడీ ఈ బస్సు ప్రమాదం నుంచి బయటపడిన వారి మాటలు వింటే మనకు అర్థమవుతుంది. ఒక్కసారే ఏదో పేలిన శబ్దం వచ్చిందని, తదనంతరం మొత్తం బస్సును పక్కకి పెట్టి డ్రైవర్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత జరిగిందేమిటో అర్థం కాలేదు. కానీ కొంతమంది అయితే ఆ ఎమర్జెన్సీ డోర్ను పగలగొట్టుకుని బయటపడ్డామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా చూస్తే ఈ ప్రమాద ఘటన ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టించిందని చెప్పచ్చు. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్లో నిత్యం జర్నీలు చేసే వాళ్ళంతా కూడా ఒక సుదీర్ఘ ఆలోచనలో పడ్డారు. ఒకంత భయభ్రాంతులకు కూడా లోనయ్యారని చెప్పచ్చు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు గౌరవ సంఘటన బస్ నెంబర్ DDO 1N9490 వేమూరి కావేరి ట్రావెల్స్. యాక్చువల్ గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళడం, దాంట్లో వచ్చిన స్పార్క్ వల్ల ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది సుమారుగా మనకి 19 మంది 17 మంది పెద్దవాళ్ళు, ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకు మాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో
ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21 కి నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటైపూర్ విలేజ్ ని చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీసీపీ గారు, అదేవిధంగా ఈ రోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్ లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు. అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. అందులో 6 ఒక 3కి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా జిజిహెచ్ హాస్పిటల్ లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6 మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 years. నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అన్న పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years రావుతపాలెం. వీళ్ళతో పాటు 6 తెలంగాణ నుంచి, ఒకరు ఒడిస్సా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనం ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రోజు మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒకరున్నారు, బుచ్చల శివశంకర్, తాండ్రపాడు విలేజ్, కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 years. సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్ గా అన్నింటినీ కూడా మ్యాక్సిమం, ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి, అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి పొజిషన్ లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా పానిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి 27 మంది బయటపడడం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక పక్క దురదృష్టం, ఒక పక్క అదృష్టం. ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీంలు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీంలు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి 10 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి 2 టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి. ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్. ఇన్సూరెన్స్ సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి, వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు. కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది. బట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది. దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రధాన సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు 3 o'clock వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ సౌండ్. సో ఏమని చూసుకోకుండా కొంచెం అలా 20 అడుగులు వెనక్కి తీసుకున్నాం. బస్సు కింద తీసుకుంటే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అంటే ఇంకొక యాక్సిడెంట్ అయ్యొచ్చు, లేదా సెల్ఫ్ ఫాలర్ కూడా అయింది. బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వాళ్ళు పార్క్ వచ్చాయి. పార్క్ వల్ల ఈ ఫైర్ స్టార్ట్ అయింది.